జూన్ నెల సగం పూర్తయింది. అయినా దేశం మొత్తం వానలు విస్తరించలేదు. పైగా ఉత్తర భారత్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న కొందరు ఏటీఎం సెంటర్లో ఏసీ కోసం నిద్రపోయారు. అయితే ఎండలు ఉక్కపోతల కారణంగా ఏసీలు కొనుక్కునే వారి సంఖ్య భారీగా పెరిగింది. డిమాండ్కు తగినట్లు నిల్వలు లేకపోవడంతో ధరలు కూడా మండిపోతున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి నుంచి మే నెల వరకు ఏసీల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. డిమాండ్కు అనుగుణంగానే కంపెనీలు అక్టోబర్, డిసెంబర్ నెలల్లో విడి భాగాలు, ముడి పదార్థాలు సిద్ధం చేసుకుంటాయి. అవసరమైన వాటిని నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటాయి. ఇలా చేయడం ద్వారా రవాణా ఛార్జీలు తక్కువ అవుతాయి. అయితే మే తర్వాత ఎండలు తగ్గుతాయి. ఏసీల అమ్మకాలు కూడా నెమ్మదిస్తాయి. కానీ జూన్ 3వ వారంలో కూడా ఎండలు మండిపోతుండటంతో ఏసీలకు గిరాకీ పెరిగింది. ఫలితంగా సాధారణం కంటే అధికంగా ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన గిరాకీని కంపెనీలు ఊహించలేదు. నిల్వలు కూడా తక్కువగా ఉండటంతో మళ్లీ దిగుమతులు చేసుకుంటున్నాయి. దాంతో రవాణా ఛార్జీలు పెరిగాయి. ఫలితంగా ఏసీల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ఏసీలు డెలివరీ అవుతున్నా బిగించాల్సిన కంపెనీ సర్వీసు వారు త్వరగా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉత్తర భారతంలో ఏసీలకు ఎంత డిమాండ్ ఉందో. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏసీలను అటు తరలిస్తున్నారు. మరోవైపు ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరిగాయి. ఇలా నిల్వలు లేకపోవడం, రవాణా ఛార్జీలు సహా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఏసీల ధరలకు రెక్కలొచ్చాయి. 4 నుంచి 8% వరకు రేట్లు పెరిగాయని చెబుతున్నారు కంపెనీల నిర్వాహకులు. ఇక ఏసీల అమ్మకాలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నందున రాబోయే పండుగల సీజన్లలో వీటి డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.